गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिक्रियात्। సరే, ఈ రోజున మనం శృంగేరి శ్రీ శారదాపీఠం జగద్గురు పరంపర గురించి మనం తెలుసుకుందాం. మొదటి వారు శ్రీ శంకర భగవత్పాదులు. ఓకేనా? వారు పుట్టిన సంవత్సరం 820, ఉన్న సంవత్సరం ఏడి 820 ఏడి. రెండవ వారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు 820 ఏడి నుంచి 834 వరకు. ఎన్ని సంవత్సరాలు ఉంది? 14 ఇయర్స్ మాత్రమే. అర్థమైందా? పీఠాధిపతి అయింది ఆయన. 14 ఇయర్స్ మాత్రమే ఉన్నారు పీఠాధిపతిగా. తర్వాత శ్రీ నిత్యబోధఘన గురువు గారు అయ్యారు పీఠాధిపతి. ఇదంతా ఎక్కడ? శృంగేరి పీఠానికి వచ్చే పరంపర. శ్రీ నిత్యబోధఘన గురువు గారు 834 ఏడి నుంచి 848, మళ్ళీ 14 ఇయర్స్. 834 to 848 కదా. సరే, అది పెండింగ్లో పెట్టండి. సరే, అది డిస్కస్ చేయకండి. నాకు ఇక్కడ ఆల్రెడీ ప్రింటెడ్ రిలీజ్ అయింది కాబట్టి పేపర్ ఆన్లైన్ ఉండొచ్చు, దాని మీద పెద్ద ఫోకస్ చేయకండి. నేను చెప్పిన డేట్స్ గురువులు గుర్తుపెట్టుకోండి, పక్కన డేట్స్ రాసుకోండి. ఒకవేళ పేపర్లో తప్పు ఉంటే నోట్ చేసుకోండి. శ్రీ నిత్యబోధ ఘన గురువు గారు 834 ఏడి నుంచి 848 ఏడి. తర్వాత నాలుగో ఆయన శ్రీ జ్ఞానఘన శ్రీ జ్ఞానఘన గురువు గారు 848 నుంచి 910. ఓకేనా? ఆ పేపర్లో కరెక్ట్ చేసేయండి. శ్రీ జ్ఞానోత్తమ గురువు గారు 910 నుంచి 954. ఐదో ఆయన. ఆరో వారు శ్రీ జ్ఞానగిరి 954 ఏడి నుంచి 1038 ఏడి వరకు ఉన్నారు. చూడండి, అప్పటి నుంచి మన ధర్మం పరంపర నడుస్తుంది. చూడండి, శ్రీ నృసింహగిరి 1038 నుంచి శ్రీ జ్ఞానగిరి అయ్యాక శ్రీ సింహగిరి గురుగారు 1038 ఏడి నుంచి 1098 ఏడి. ఆ పక్కన ఎన్ని ఇయర్స్ పీఠాధిపతిగా ఉన్నారో క్యాలిక్యులేట్ చేసి రాయండి, ఎవరైనా వీలైతే ఆ పక్కన రాయండి. తర్వాత 8వ గురువుగారు శ్రీ ఈశ్వర తీర్థ గురువుగారు 1098 నుంచి 1146 వరకు. పేపర్లో చూస్తుండండి నాన్న, తర్వాత మీరు రాసుకుందరు. కానీ వీటిలలో ఫస్ట్ 5 గురువు గారు రేపు అడుగుతా నేను. సరేనా? ఫస్ట్ 5 గురువు గారు శ్రీ జ్ఞానోత్తమ వరకు అడుగుతాను. సరే, శ్రీ నృసింహ తీర్థ 9వ గురువు గారు 1146 ఏడి నుంచి 1229 ఏడి వరకు. తర్వాత 10వ గురువు గారు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు 1229 నుంచి 1333 ఏడి వరకు. తర్వాత 11వ ఆయన శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు 1333 నుంచి 1380 వరకు ఏడి 80. 12వ ఆయన శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు 1380 నుంచి 1386 వరకు. 6 సంవత్సరాలే ఉన్నారు స్వామి పీఠాధిపతిగా. 13వ ఆయన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు 1, అంటే అదే పేరు మీద 2-3 వస్తే 1 అని పెడతారు. ఇక్కడి నుంచి పేర్లు రిపీట్ అయినాయి. 13వ గురువుగారి పేరు శ్రీ చంద్రశేఖర భారతి 1 ఆయన 1386 నుంచి 1389 3 సంవత్సరాలు ఉన్నారు. అంటే తర్వాత వెళ్ళిపోయారు అని అర్థం. అర్థమైందా? 3 సంవత్సరాలు దేహం కైవల్యం అయిపోయింది. అలా మోక్ష పదవిని పొందారు, జీవన్ముక్తులయ్యారని చెప్పాలి. సరే, తర్వాత 14 అయిన శ్రీ నృసింహ భారతి 1వ నంబరు 1 అని అర్థం. 1389 నుంచి 1408 వరకు ఏడీలు ఇవన్నీ. తర్వాత 15 ఆయన శ్రీ పురుషోత్తమ భారతీ స్వామివారు 1408 నుంచి 1448 వరకు ఏడి. 16 ఆయన శ్రీ శంకర భారతీ స్వామివారు
1448 నుంచి 1455 వరకు ఉన్నారు శృంగేరి పీఠానికి గురువుగా. 17వ ఆయన శ్రీ చంద్రశేఖర భారతి రెండో ఆయన అంటే ఆల్రెడీ అంతకుముందు ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు రెండో ఆయన. 1455 నుంచి 1464 వరకు. 18వ ఆయన శ్రీ నృసింహ భారతి మళ్ళీ ఆల్రెడీ ఒకటి ఉన్నారు, రెండో ఆయన. 1464 నుంచి 1479 వరకు. 19వది 19th గురువుగారు శ్రీ పురుషోత్తమ భారతీ స్వామివారు. ఆల్రెడీ 1 ఉన్నారు కదా. 15వ ఆయన శ్రీ పురుషోత్తమ భారతి 1, 15వ ఆయన శ్రీ పురుషోత్తమ భారతి 1 ఆయన. 19వ ఆయన శ్రీ పురుషోత్తమ భారతి 2 ఆయన 1479 నుంచి 1517 వరకు ఉన్నారు. 20వ ఆయన శ్రీ రామచంద్ర భారతి స్వామివారు 1517 నుంచి 1560 వరకు ఉన్నారు. తర్వాత 21వ ఆయన శ్రీ నృసింహ భారతి స్వామివారు 3. నృసింహ భారతిలు 2 వచ్చేసారు ఆల్రెడీ ఆ పేరు మీద ఉన్న గురుగారు. ఇప్పుడు 3వ ఆయన శ్రీ నృసింహ భారతి స్వామివారు 1560 నుంచి 1573 వరకు. 22వ ఆయన శ్రీ నృసింహ భారతి 4 మళ్ళీ ఎంబడే 1573 నుంచి 1576 వరకు. 23వ ఆయన కూడా శ్రీ నృసింహ భారతి స్వామివారే, కాకపోతే నెంబర్ 5 1576 నుంచి 1600 సంవత్సరం వరకు. 24వ గురువు గారు శ్రీ అభినవ నృసింహ భారతి స్వామివారు 1. అభినవ నృసింహ భారతి స్వామివారు 1 1600 కింద వస్తుందని. 1601 అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ వస్తారు గురువుగారు అని ఇంకో ఆయన. 1600 సంవత్సరాల నుంచి 1623 వరకు. 24వ గురువు గారు శ్రీ అభినవ నృసింహ భారతి స్వామివారు శృంగేరి పీఠాధిపతిగా ఉన్నారు. 25వ ఆయన శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు 2 అంటే ఆల్రెడీ ఒకరు వచ్చి ఉన్నారు ఆల్రెడీ. ఎక్కడొచ్చింది చూడండి నాన్న. ఎక్కడ 28 కానీ ముందు అభినవాన్ని రాశారు. వేరు నాన్న ముందంతా ఇప్పుడు సచ్చిదానంద రాలే. 28 శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు ముందు వచ్చారు చూడండి. 25 కదా, అది 1 అయితే. శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు 1, అది 2 పడింది బై మిస్టేక్ అంతే కదా, అంతకుముందు రాలేదు కదా. 1623 నుంచి 1663 వరకు శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు 1. శ్రీ నృసింహ భారతి స్వామివారు 6. 26వ గురువుగారు 26వ శృంగేరి పీఠాధిపతి గురువుగారు శ్రీ నృసింహ భారతి 6వ స్వామివారు 1663 నుంచి 1706 వరకు. 27వ గురువుగారు శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు 2. ఇప్పుడు పైనది 1 చేసుకోమన్నా కదా. అదే నాన్న, మొత్తం మీద 2 వచ్చారు. ఇప్పుడు 2వ ఆయన. తర్వాత కింద 3 ఉంది. పైన ప్రింటింగ్ మిస్టేక్లో 25th గురువుగారి దగ్గర 2 అని పడింది, అది 1 అది యాక్చువల్గా. నాకు 2 వచ్చింది ఇక్కడ. 2 సరే. శ్రీ సచ్చిదానంద భారతి స్వామి 2 వారు 1706 నుంచి 1741 వరకు ఉన్నారు. 28వ గురువుగారు శ్రీ అభినవ సచ్చిదానంద భారతి స్వామివారు 1741 నుంచి 1767 వరకు ఉన్నారు. 29వ స్వామివారు శ్రీ నృసింహ భారతి 7వ గురువుగారు. నృసింహ భారతి అనే పేరు మీద 7వ ఆయన వచ్చారు. 1767 నుంచి 1770 వరకు. 30 అయిన శ్రీ సచ్చిదానంద భారతి స్వామివారు, ఇది 3. సచ్చిదానంద భారతి 3 1770 నుంచి 1814 వరకు. 31వ ఆయన శ్రీ అభినవ సచ్చిదానంద భారతి స్వామివారు 2 1814 నుంచి 1817 వరకు. 32వ ఆయన శ్రీ నృసింహ భారతి 8. నృసింహ భారతి అనే పేరు 8 సార్లు వచ్చింది గురువు గారిని పెట్టుకున్న పేర్లకు. అంటే పూర్వ గురువులు ఇస్తారు నామం నెక్స్ట్ వచ్చే గురువు గారికి, అర్థమైందా? నెక్స్ట్ వచ్చే గురువు గారికి ఇప్పుడున్న గురువు గారు ఇస్తారు పేరు. అలా 8 నృసింహ భారతి స్వామిలు వచ్చారు. 32వ ఆయన శ్రీ నృసింహ భారతి 8 1817 నుంచి
79. 33వ ఆయన శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు 1879 నుండి 1912 ఏడి. చూసారా, మన ఇయర్స్కి వస్తున్నాం దగ్గరగా. 33 ఆయన ఎవరు? శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు. ఈయనే గురుపాదుకా స్తోత్రం రచించింది, గుర్తుపెట్టుకోండి. తోటకాష్టకం తోటకాచార్య స్వామివారు గురుపాదుకా స్తోత్రం రచించింది 33వ ఆయన శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామివారు. 34వ ఆయన శ్రీ చంద్రశేఖర భారతి 3. ఆయన పేరు శ్రీ చంద్రశేఖర భారతి 3. 1912 నుంచి 1954 వరకు ఉన్నారు. 35వ ఆయన శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు 1954 నుంచి 1989 వరకు. ఇప్పుడున్న ప్రజెంట్ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు 1989 నుంచి ఇప్పటి వరకు పీఠాధిపతులుగా ఉన్నారు. 89 నుంచి అంటే 25 + 11 36 ఇయర్స్ నుంచి పీఠాధిపతులుగా ఉన్నారు శృంగేరి పీఠానికి. నెక్స్ట్ వచ్చేవారు శ్రీ 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 విధిశేఖర భారతి తీర్థ విధిశేఖర భారతీ స్వామి వారు. తీర్థ లేరు, విధిశేఖర భారతీ స్వామి వారు. సరే, ఇది గురు పరంపర. మొత్తం ఎంతమంది గురుగారులు వచ్చారు? 37. ఇప్పుడున్న చిన్న స్వామివారు మహాసన్నిధానం కాకుండా సన్నిధానం వారు శ్రీ 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 విధిశేఖర భారతీ స్వామివారే కదా. భారతీ స్వామివారు పెద్ద ఆయనకి భారతీ తీర్థ మహాస్వామి. అర్థమైందా? ఇది శృంగేరి పీఠ పరంపర. క్యాల్కులేట్ చేశారా? హయ్యెస్ట్ సన్యాసం పీఠాధిపతిగా ఉన్నది ఎవరు? ఎన్నో గురువు గారు ఎక్కువ సంవత్సరాలు పీఠాధిపతిగా ఉన్నారు? శృంగేరి పీఠానికి ఎక్కువ సంవత్సరాలు గురువుగా ఉన్నది ఎవరు? గురువు గారా? శ్రీ సింహగిరి 60 ఇయర్సా? 38 to 98 60 కదా నాన్న. శ్రీ సింహగిరి స్వామి 60. ఈయన 35th అయిన 35 కదా, లేదా ఆయనే శ్రీ సింహగిరి స్వామి వారే 60 ఏళ్ళు ఉన్నారు. సన్యాసం అప్పుడు ఆ పీఠాధిపతి అయిన ఇయర్ వాళ్ళు ఆ సంవత్సరంలో పీఠాధిపతి అయ్యి తర్వాత సంవత్సరంలో వెళ్ళిపోయారు. అర్థమైందా? స్వామివారు వెళ్ళిపోయారు. శ్రీ నృసింహ భారతి 8. 62 ఈయన ఉన్నారు కదా. శ్రీ నృసింహ భారతి 32వ గురువు గారు 62 సంవత్సరాలు ఉన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరన్నా? అంతే అనుకుంటా. సరే, ఇది శృంగేరి శ్రీ శారదాపీఠ జగద్గురు పరంపర అని చెప్పుకుంటూ శుభం పలుకుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.